బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ని కలవబోతున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ డికే శివకుమార్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలవబోతున్నారు, ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది బెంగళూరులో అనే విషయాలు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి దుర్గాప్రసాద్ మాస్టర్ ఉన్నారు. మాస్టర్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, చాలా రోజులైంది. ఒక బ్రేకింగ్ న్యూస్ తో మీ దగ్గరికి వచ్చాం. డీకేతో జగన్ భేటీ, కాంగ్రెస్ లో వైసీపీ విలన్ కాబోతుందా అని చెప్పి ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఏం చెప్తారు సార్? ఈ మధ్యన షర్మిలా గారు మాట్లాడారండి. అవును, మరి వీడియో చూసి ఉంటారు మీరు. అవును, వీడియో చూసామండి. ఒకసారి మనం ఆ వీడియో చూసి వెళ్దామంటారా? ఓకే, వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మనం మాట్లాడచ్చు. ఆ వీడియో చూద్దాం. వీడియోలో వైఎస్ షర్మిల ఏం మాట్లాడారు అన్న దాని మీద ఈ వీడియో ఉంటుంది కాబట్టి ఒకసారి ప్లే చేద్దాం. ఈవెన్చువల్లీ పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే. అన్లెస్ అవి ఎండిపోతే తప్ప. ఎస్, డెఫినెట్లీ. అయితే ఇక్కడ మనం వీడియో చూసాం. అవును సార్. వీడియో చూస్తే ఏమైంది, ఇక్కడ పిల్ల కాలువలన్నీ కూడా అంటే పిల్ల కాలువ అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయం తీసుకోండి. ఎన్ని సీట్లు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లు వచ్చినాయి. అవును. అంటే అక్కడ మీరు అడిగినట్టు ఒక విలేకరు అడిగాడు. అవును, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అన్నట్టుగా నాకు అర్థమైంది. ఇక్కడ మరి నేషనల్ గా మనకి ఏమైంది, బీజేపీ కూటమి వచ్చింది. ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి. అవును. ఇప్పుడు 2029లో మళ్ళీ కాంగ్రెస్ అంటే కూటమి రావడానికి, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి రావడానికి అవకాశం ఉంది. ఈయనకు తోడు ఉండాలండి, ఈయనకు ఒక సపోర్ట్ ఉండాలి. అంటే అక్కడ బీజేపీతో వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు లెక్క అవుతుంది. అంటే బీజేపీలోకి నేను వస్తాను అని చెప్పి జగన్ కబురు పెట్టినప్పటికీ బీజేపీ పెద్దలు ఆయన్ని దూరం పెట్టారు. అదే కోపం అంటారా? అదే కోపం. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారి శత్రువులు టీడీపీ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో కలిశారు. మరి వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ. మరి పిల్ల కాలువ అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ డైరెక్ట్ గా చెప్పవచ్చు కొన్ని విషయాలు మనకు అర్థం అవుతుంది. ఇటువంటి పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి చాలా కేసులు ఉన్నందుకు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఆయన సపోర్ట్ కావాలి. మరి కాంగ్రెస్ తో కలిసి అనుకోండి కొంచెం బలం ఉంటది. ఆయన ఎలాంటి ప్లేస్ ఎలాంక మనకి ప్యాలెస్ కి వెళ్ళాడు. అక్కడ డికే శివకుమార్ గారితో భేటీ అవడానికి అవకాశం ఉంది. ఏంటి సోర్స్ అని చూస్తున్నారు అన్నమాట అండి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే సపోర్ట్ ఇస్తున్నారో బీజేపీ గవర్నమెంట్ కొద్దిగా భయపడుతుంది. అమ్మో వీళ్ళు ప్రతిపక్షానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి అంత అంటే ఈయన ఒక్కడే ఏకాకిగా ఉండే కంటే సపోర్ట్ తో ఉండాలనుకోండి కొద్దిగా భయపడతారేమో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు అందరూ కూడా వాళ్ళ ఆలోచన. అవును. అంటే మొన్న కూడా చూసుకుంటే సార్, మొత్తం వాళ్ళకి సెంటర్లో ఆల్మోస్ట్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతాడా అన్నట్టుగా కూడా. ఎందుకంటే వారణాసిలో ఆయనకి మెజారిటీ ఫస్ట్ తక్కువ వచ్చింది. దాంతోపాటు టోటల్గా చూసుకుంటే వీళ్ళకేమో 240, వాళ్ళకేమో మ్యాజిక్ ఫిగర్ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు లేకపోతే రాహుల్ గాంధీ ప్రధానమయ్యే పరిస్థితి ఉంది. అంతే 2029కి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు. దానికి సంబంధించి నేషనల్ వైడ్ గా అన్ని పార్టీని కలుపుకొని ముందుకెళ్లేందుకు వెళ్ళబోతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలుపుకుందాం అనే భావనలో వాళ్ళు ఉన్నారని అనుకోవచ్చా? అంతే కదండి. ఇప్పుడు 290 ఉంది, ఎంతో లేదు తేడా. అవును. అంటే 2029 ఫ్యూచర్ లో కొద్దిగా రాహుల్ గాంధీతో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి, అంటే ఎన్డీఏ అంటే ఇప్పుడు దాన్ని ఇండియా కూటమి అంటున్నారు. ఈ ఎన్డీఏ కూటమికి అవకాశం ఉందండి. ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ 2029లో రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ గ్యారంటీగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కలుసుకున్నారు. ఈ కూడా సపోర్ట్ కావాలి, వాళ్ళకి కావాలి, వీళ్ళకి కావాలి. అంటే అదే దాంతోపాటు కేసులు కూడా ఇప్పుడు ఎక్కువ ఆయనకి. రేపు ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా ఆయన పులివెందులు వెళ్ళాడంటే, పులివెందుల్లో షర్మిలతో ఏదైనా మంత్రాంగం జరిగింది అంటే వార్తలు వచ్చాయి. షర్మిల వీళ్ళిద్దరు కూడా ప్యాచప్ అవుతున్నారు అని చెప్పి అన్నట్టుగా తెలుస్తుంది. నిజమేనంటారా? అంటే ఒకే కుటుంబ సభ్యులు కాబట్టి ఆవిడ షర్మిల గారి ఉద్దేశం ఆయన దింపాలనుకున్నారు, దింపేశారు. ఇంకా నెక్స్ట్ ఏంటి, మళ్ళీ కాపాడుకోవాలంటే పిల్లకాలం అంటే ఇప్పుడు అర్థమైంది, రియలైజ్ అయ్యి ఉంటాడు కదా ఆయన ఆవిడ ఉద్దేశం. ఫ్యూచర్లో ఈ కేసుల వల్ల భయంతో కొద్దిగా బీజేపీ నుంచి మరి బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఈ ఇండియా కూటమితో కలవక తప్పదు ఇది. మరి యలంక ప్యాలెస్ లో ఆయన వచ్చిన విషయం అదే. ఇక్కడ ఉండి మంత్రాలు జరపడం,
ఇక్కడ డికే శివకుమార్ గారితో అయితే ఆయన పెర్ఫెక్ట్ అనమాట. అంటే డైరెక్ట్ గా రాహుల్ గాంధీకి వెళ్ళిపోతుంది matter. సోనియా గాంధీ గారు వాళ్ళతో కూడా డైరెక్ట్ గా మాట్లాడే శక్తి ఒక డికే శివకుమార్ మాత్రమే ఉంది. ఓకే, ఆయన మనకు తెలిసి డిప్యూటీ సీఎం ఆఫ్ కర్ణాటక. ఎందుకంటే అంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా మేబీ మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పటికీ డెఫినెట్లీ ఆయనకి పోయినసారి వీళ్ళకున్న విభేదాల వల్ల జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడే అది పోగొట్టుకున్నారు, ఇప్పుడు కూడా అందుకే డీకే దగ్గరికి వెళ్ళారు అనుకోవచ్చా? అంతే అండి. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా వెళ్ళటం కంటే వాళ్ళు ఒకసారి మధ్యవర్తి ఉండటం మంచిది. ఎప్పుడైనా సరే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మధ్యవర్తి ఉంటారు గ్యారంటీగా. ఓకే, అక్కడ డికే శివకుమార్ అని ఆయన మంచి ఇలాంటి డీల్ చేయగలరు. కొత్తగా చూసాం అవును. తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకురావడానికి కానీ కర్ణాటకలో అధికారం రావడానికి కానీ ఆయన ఎంత కృషి చేశారని మనకు తెలుసు. ఓకే, అందుకే ఈయన ఒక ఆశా జ్యోతిలాగా డికే శివకుమార్ ఒక ఆశా జ్యోతిలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు. అంటే ఈ కేసుల పరిస్థితి వల్ల కానీ ఓకే, లేదంటే ఆయనకున్న ఈ 11 మంది కూడా ఎక్కువ మంది ఈయనతో ట్రావెల్ అవుతారని కూడా చాలా సందేహాలు వస్తున్నాయి. ఎందుకు 10 మందిని కూడా తీసేసుకోవచ్చు కదా, టీడీపీ ఒక తీసేసుకో. పెద్దిరెడ్డి గారును జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వదిలేస్తే 9 మంది ఉన్నారు. ఇంకా ఆ 9 మంది నవరత్నాలు. ఆ నవరత్నాలు మళ్ళీ వీళ్ళతో కలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సార్ నాకు తెలిసింది, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బీజేపీతో ఒప్పందానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు పెట్టుకుంది ఇతని మీద ఉన్న ఏదైతే సిబిఐ కేసుల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ కేసుల్లో వాళ్ళు ఉక్కుపాతం మోపాలి, ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి అనే దాని మీద, దాంతోపాటు వివేకానంద రెడ్డి గారి మర్డర్కి సంబంధించి దాని మీద కూడా మీరు ఓకే అంటేనే మేము పొత్తుకెళ్తామని కూడా చెప్పినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. నిజమేనంటారా? ఇది కరెక్ట్ 100%. ఎందుకంటే వీళ్ళిద్దరు చెల్లెళ్ళు ఇద్దరు కూడా మాకేమొద్దు, ఈ గొడ్డల పోటీ ఎవరిది, దాంట్లో నిందితుడు ఎవరు మాకు తెలుసు, కానీ అతనికి శిక్ష పడాలి. ఓకే, అదే దాంతో వీళ్ళు ఎన్నికలకు వెళ్ళారు. తప్పనిసరిగా ఇదొకటి రోజువారీ విచారణ కూడా జరుగుతుందండి. ఇప్పుడు మొన్నటిదాకా ఏదైతే ముఖ్యమంత్రిగా నేను ఆయన ఎస్కేప్ అయ్యారు. ఎస్కేప్ అవడం అంటే ఆ అవకాశం లేదని ఆయన పెట్టుకున్నారు అర్జీ. నాకు పనులు ఉన్నాయి, బిజీగా ఉన్నాను. అవును, అది ఈ డెవలప్మెంట్లో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేరు. ఓకే, మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్ష హోదా కూడా లేదు. దాంతో ఏమవుతుందండి, ఆయన రోజువారీ విచారణ జరిపించిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, దీంతో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సమస్యలు మొదలైనట్టే అనుకోవచ్చండి. ఓకే, అంటే చాలా రోజులు అంటే బెంగళూరు ప్యాలెస్ కి ఎందుకు వెళ్ళారు అనేది కూడా సంచలనం అండి. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళిందే లేదు అని చెప్పి బయట నుంచి మనకి తెలుస్తుంది, సమాచారం కూడా ఉంది. బట్ హఠాత్తుగా బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళాడు అంటే సంథింగ్ ఇది జరుగుతుందని మీడియా వచ్చి, లేకపోతే వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇది పెను సంచలనం కాబోతుంది అనుకోవచ్చు 100%. ఇక మరి ఈయనకి ఏ దారి లేదండి. ఇక 100% ఆ యలహంక ప్యాలెస్ గురించి ఒకసారి చెప్పాలని నాకైతే. చెప్పండి సార్. ఆ యలహంక అసలు అది 23 ఎకరాల్లో నిర్మించారండి. అది దాంట్లోకి వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు. లోపలికి వెళ్ళి ఓ క్యాంప్ ఆఫీస్ లో కూడా అంతవరకు వెళ్తారు, వచ్చారు. రిషికొండ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్న రోజు మనం రిషికొండ ప్యాలెస్ అంటున్నాం కదా, లోపలికి వెళ్ళి ఒక విజువల్ అని మీరు చూసారా? అదే చూడలేదు. యలహంక ఎక్కడ చూస్తారు చెప్పండి? ఒక 1000 మంది వర్కర్స్ పనిచేస్తుంటారండి అక్కడ, తాపి మేస్త్రులు కానీ. ఒక ఫోటో కూడా మనం ఇప్పుడు దాకా బయట చూడలేదు. ఒక ఫోటో కానీ అసలు ఎలా మెయింటైన్ చేశారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. అంత భయపడ్డారో దీన్ని బట్టి మీరేంటి ఎందుకు రాలేదంటే ఎంత భయపడ్డారో చూడండి. ఒక్క ఫోటో కానీ బయటకు వెళ్ళింది అనుకోండి, ఒక వీడియో కానీ బయటకు వెళ్తే ఎవరు ఇచ్చారు ఈ వీడియో, ఎక్కడి నుంచి వచ్చింది, మొత్తం చంపేస్తారు. అంతే కదా, భయం అంతే కదా సార్. అంతే కదా, లేకపోతే అంత అసలు 1000 మంది పనిచేస్తుంటారండి. అటువంటిది ఆ సిమెంట్ వర్క్ కానీ, కార్పెంటర్లు, ఆ తర్వాత ఇంటీరియర్ చేసిన వాళ్ళు, ఒక ఫోటో కూడా రాలేదు. ఆశ్చర్యం. సోషల్ మీడియా సేమ్ అంటే యలహంక నుంచి మొత్తం అంతా ఏదైతే అది ఒక మిషన్ స్టార్ట్ అవబోతుంది అనుకోవచ్చా? అంతే అండి. అది 100 కోట్లతో నిర్మించాలని హెలిప్యాడ్ కూడా ఉందండి. అది మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే దారి మాట, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. అటు తెలంగాణకి వెళ్ళే దారిలో ఉంది, ఏపీకి వెళ్ళే దారిలో ఉంది. ఇది ఓకే, అది చాలా మంది ఏంటంటే అది చూడాలని కోరుకోవడం కానీ ఎవరికి అవకాశం లేదు. ఓకే, ఒకళ్ళిద్దరు వెళ్ళినా ఆ క్యాంపస్ వరకు వెళ్ళటం మళ్ళీ వెనక్కి వచ్చేయడం అంతే. లోపల ఉన్న బిల్డింగ్స్ ఏంటి ఎలా ఉంటాయి ఎవరికి తెలియదు. ఓకే సార్, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోకి వెళ్తే, అక్కడికి వెళ్తే ఎలా ఉండబోతాయి అంటే విజయావకాశాలు ఎలా ఉంటాయి అంటే ఏం చెప్తారు? అంటే 5 సంవత్సరాలు ఎప్పుడో 5 years తర్వాత జరిగే దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే పాకులాడుతున్నాడు అంటే భయం ఉందంటారా? లేకపోతే ఆయనకి ఏదైనా సమాచారం ఉందా, అరెస్ట్ చేస్తారని అవ్వచ్చు, లేకపోతే
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నన్ను అరెస్ట్ చేసింది, వైఎస్ఆర్ని తీసుకెళ్లి దాంట్లో ఛార్జ్ షీట్లో పెట్టారని కూడా మాట్లాడిన పరిస్థితి. అసలు ఇది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందంటే? ఇప్పుడు ఇక్కడ చట్టం తన పని చేసిపోతుందని మనందరూ తెలుసండి. ఇన్నాళ్ళు చట్టం తన పని తను చేయలేదు, ఇక నుంచి చేయబోతుంది. ఇంకా అది చాలా దారుణంగా ఉండబోతుందండి. ఇక్కడ ఒక కూటమిలాగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు మీరు చెప్పినట్టు డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఇది రోజువారీ విచారణ కొనసాగించాలి అంటే ఆయన చేసిన అందరూ కూడా సామాన్య ప్రజలందరూ కూడా ఆలోచించమాట ఏంటి రోజువారీ విచారణ అన్నారు. ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందండి. ఓకే, రాజకీయ నాయకుల మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినా రోజువారీ విచారణ చేయమని ఉంది. కాకపోతే ఈయన చీఫ్ మినిస్టర్గా ఉండి అవకాశం లేకపోయింది. ఇక నుంచి మరి కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్నా సరే అది కుదరదు. కాదు, కొంత సపోర్ట్ ఉండొచ్చు, కొద్దిగా అంటే మోరల్ గా సపోర్ట్ ఉండొచ్చు. అంటే నేషనల్ పార్టీస్ అండుంది దాని మీద, దానికి సంబంధించి ఎంతో కొంత బలం ఉంటది అనే వెళ్తున్నారు అనే ఉద్దేశం. కానీ చట్టం తన పని చేసుకుంటది. అలా అంటే చాలా మంది మరి కేజ్రీవాల్ కూడా ఉన్నారు కదా, కేజ్రీవాల్ వెళ్ళారు కదా జైలుకి. అటువంటిది ఏమి ఉంటుంది, న్యాయంగా ధర్మంగా ఇప్పటి నుంచి విచారణ కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, నిజంగా డికే శివకుమార్, జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్ ని కలుస్తున్నారు బెంగళూరులో అన్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇండియా కూటమిలోకి వైసీపీ వెళ్ళబోతోందా, లేకపోతే ఏం జరగబోతుంది? తమ పార్టీని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ నుంచి ఎత్తులు వేయబోతున్నారా, లేకపోతే 10 సంవత్సరాలు అయింది ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు, అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి, వాళ్ళు కూడా వెళ్ళిపోబోతున్నారు. అక్కడ పార్టీని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది. దాంతోపాటు పార్టీతో పాటు దాని యొక్క ఎవరైతే ఎమ్మెల్యేలు కూడా కాపాడుకునే పరిస్థితి లేదు. దాంతోపాటు కేసులు రాబోతున్నాయి. ఎవరైతే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఆయన ఎన్డీఏకి సపోర్ట్ చేయాలనుకున్నా కానీ వాళ్ళు తిరస్కరించిన పరిస్థితి. దీనిలో భాగంగానే ఆయన ఇండియా కూటమి వైపు వెళ్ళబోతున్నారు, సంకేతాలు ఇస్తున్నారు, సిగ్నల్స్ ఇస్తున్నారు అన్నట్లు తెలుస్తోంది. నిజంగా ఈ 2 రోజుల్లో బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి ఎవరెవరు గెలుస్తారు, డికే శివకుమార్ తో పాటు ఇంకెవరిని కలిసే అవకాశం ఉంది, దాంతోపాటు ఆయన ఏం చేయబోతున్నారు అనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొంది.